రాజధాని హైదరాబాద్కు జీవనాడిగా ఒకప్పుడు పేరుగాంచిన మూసీ నది నేడు కాలుష్యానికి ఆక్రమణలకు నిలయంగా మారింది. ఒకప్పుడు నగరానికి తాగునీరు, వ్యవసాయానికి సాగునీరు అందించిన మూసీ నది ప్రస్తుతం మురుగునీటి ప్రవాహంగా మారిపోయిందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది పునరుజ్జీవనానికి భారీ ప్రణాళికలను ప్రకటించడం ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు నిజంగా పూర్తవుతుందా, లేక గత ప్రభుత్వాల హామీల మాదిరిగానే కాగితాలకే పరిమితం అవుతుందా అనే చర్చ ఇప్పుడు రాజకీయ సామాజిక వర్గాల్లో జోరుగా సాగుతుంది. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరించడంతో మూసీ నది పరివాహక ప్రాంతంలో అనేక అక్రమ నిర్మాణాలు వెలిశాయి. పరిశ్రమలు, గృహాల నుంచి విడుదలయ్యే మురుగునీరు నేరుగా నదిలో కలుస్తుండటంతో నది పూర్తిగా కలుషితమైంది. ఫలితంగా నది పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వరదల సమయంలో కూడా మూసీ ప్రమాదకరంగా మారుతుంది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలంటే మూసీ పునర్నిర్మాణం అత్యవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మూసీ నదిని కేవలం శుభ్రం చేయడమే కాకుండా ప్రపంచ స్థాయి రివర్ ఫ్రంట్ గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా ప్రకటించింది. నదీ తీరాలను సుందరీకరించడం, మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం, పాదచారుల మార్గాలు, పార్కులు, వినోద కేంద్రాలు అభివృద్ధి చేయడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. దీంతో హైదరాబాద్ కు కొత్త గుర్తింపు వస్తుందని ప్రభుత్వం చెబుతుంది. అయితే ఈ ప్రాజెక్టు అమలు అంత సులభం కాదు. నదీ పరివాహక ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆక్రమణల తొలగింపు, పునరావాసం వంటి అంశాలు వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. భారీ నిధుల సమీకరణ కూడా ప్రభుత్వానికి సవాలుగా మారవచ్చు. అదనంగా రాజకీయ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకత ఎదురైతే ప్రాజెక్టు పురోగతి మందగించే అవకాశం ఉంది. మూసీ పునర్నిర్మాణం విజయవంతం కావాలంటే ప్రభుత్వం రాజకీయ సంకల్పంతో పాటు పారదర్శకతను కూడా చూపించాలి. ప్రభావిత కుటుంబాలకు న్యాయం జరిగేలా పునరావాసం కల్పించడం, పర్యావరణ నిపుణుల సూచనలను పరిగణలోకి తీసుకోవడం, దశల వారీగా పనులు చేపట్టడం అవసరం. ప్రజల సహకారం కూడా కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.